వాళ్ళకి పెట్టి ఏదో ఉంటున్నారు అన్నం వాళ్ళకి చేత కాదు, వాళ్ళు ఇంటి బయట పని చేయలేరు. అలాంటి వాళ్ళకి మేము నెల నెల వాళ్ళకి సరిపడా బియ్యము సరుకులు అవన్నీ ఇస్తామన్నట్టు. ఆ విధంగా మన గ్రూపులు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏ ఏ గ్రామాల్లో ఉన్నాయో ఆ విధంగా సహాయపడాలని చెప్పేసి సంస్థ ద్వారా, మేము ఇండిపెండెంట్ కాదు, సంస్థ ద్వారా చెయ్యాలని చెప్పేసి ఇప్పుడు తెలంగాణలో ఉంది, ఇటు మన ఆంధ్రాలో ఈ అన్ని చోట్ల. మళ్ళీ ఏమైనా చిన్న చిన్న వాళ్ళకి ఈ లోన్ల రూపాయనే వాళ్ళు ఏం చేయాలంటే ఆ లోన్లు దేనికి దానికి ఉపయోగించుకోకూడదు. ఏంటంటే చిన్న చిన్న షాపులు, వ్యాపారము, దాని ద్వారా మనం అభివృద్ధి చెందాలి. ఊరికి దానికి దీనికి ఖర్చు పెట్టి ఏమి లేకుండా ఉండకూడదు. అది అలా చెయ్యాలని చెప్పేసి మేము దీన్ని తలపెట్టామన్నట్టు. తర్వాత అదే మన గ్రూపులు ఏ ఏ ఊర్లో ఉన్నారో అక్కడ అనాథ పిల్లలు, అంటే కొంతమంది అమ్మ చనిపోయి ఉన్న పిల్లలు, నాన్న చనిపోయి అమ్ముండి నాన్న చనిపోయి ఉన్న పిల్లలు, అదేలాగా కానీ కొన్ని చోట్ల జరుగుతుంది. అయితే ఇది గ్రూప్ ద్వారా ఏంటంటే నెల నెల 100 రూపాయలు, మినిమం 100 రూపాయలు, మ్యాక్సిమం మీరు ఎంత కడుతున్నా అది మీ ఇష్టం. పొదుపు కట్టించుకోండి. ఆ పొదుపు 10 నెలలు కట్టాలి. ఎందుకు 10 నెలలు కట్టాలి? 2 నెలలు కట్టిన తర్వాత లోన్లు ఇవ్వచ్చు కదా. లోన్లు ఇస్తాం, ఇవ్వరు. ఎందుకు 2-3 నెలలు కట్టగానే లోన్లు ఇవ్వచ్చు కదా, ఇబ్బంది